హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మనం పాలకూర పకోడీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. పాలకూర పకోడీని ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి. మంచి క్రిస్పీనెస్తో పాటుగా ఈ పకోడీని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ పాలకూర పకోడీ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియోలో అడిగే ఒక లాజిక్ క్వశ్చన్కి ఆన్సర్ని కూడా కామెంట్ చేయండి. ఈ పకోడీ ప్రిపరేషన్ కోసం ఫ్రెష్గా ఉండే పాలకూరను తీసుకోండి. పాలకూర యొక్క చివర్లను కట్ చేసి పారేయండి. మిగిలిన పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పాలకూరను ఎప్పుడైనా కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల పకోడీ అనేది మంచి క్రిస్పీనెస్తో పాటుగా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. కట్ చేసిన పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపిండిని తీసుకోండి. ఈ శనగపిండి దాదాపుగా ఒక 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇక్కడ నేను బియ్యం పిండి కలిపిన శనగపిండిని తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక కప్పు శనగపిండికి ఒక 3 టేబుల్ టీ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల పకోడీకి మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఈ శనగపిండిలో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెమంత ఓమాను చేతిలోకి తీసుకొని ఈ విధంగా నలిపేసిన తర్వాత పిండిలో వేసుకోండి. 1 టేబుల్ టీ స్పూన్ ధనియాలను ఒక ప్లేట్లో తీసుకొని ఈ విధంగా గ్లాస్ తోటి క్రష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ క్రష్ చేసిన ధనియాలను కూడా ఈ శనగపిండిలో వేసుకోండి. కొంచెమంత వంట సోడాను కూడా వేసేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే పిండిలో ఒకేసారి వాటర్ని యాడ్ చేసుకోకండి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఈ పిండిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పాలకూర పిండితోటి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఆ విధంగా కలుపుకుంటేనే పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. అవసరమైతే కొంచెం పిండిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మంచి కలర్ కోసం కొంచెం అంత పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్ మాత్రమే, వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం అంత పిండిని చేతిలోకి తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండిని ఆయిల్లో జారవిడవండి. ఈ పకోడీని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేయండి. పకోడీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలిపితేనే పకోడీ అనేది అన్ని వైపులా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు పకోడీని ఆయిల్లో నుండి తీసేసి ఒక టిష్యూ పేపర్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ అండి. ప్రతి అరగంటకు ఒక ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పి డాక్టరు ఒక 3 ట్యాబ్లెట్లు ఇచ్చిండు. 3 ట్యాబ్లెట్లు వేసుకుంటానికి ఎన్ని నిమిషాలు టైం పడుతుంది? ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.